అలానే మిస్సెస్ రావు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజు రోజుకు విధిస్తున్నటువంటి ఆంక్షలు ఇప్పుడు వీసాల్ని రద్దు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈవెన్ గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా రద్దు చేసేటువంటి సిచ్యువేషను. దానికి క్రైటీరియాగా ప్రాతిపదికగా దేన్ని తీసుకున్నారంటే సోషల్ వెట్టింగ్ అనే దాన్ని తీసుకున్నారు. అంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఒకవేళ కనుక మీరు అమెరికా ప్రభుత్వానికో లేదంటే ట్రంప్కు వ్యతిరేకంగా కనుక కామెంట్లు చేసి ఉంటే ఖచ్చితంగా మీ వీసాని రద్దు చేసేదానికి సిద్ధమవుతుంది అమెరికా. దానికి సంబంధించి కన్సల్టెన్సీలకి ఈ బాధ్యతను అప్పచెప్పారు, స్క్రూటినీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమెరికా వెళ్ళాలి అని అంటే కనుక మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ సోషల్ మీడియా అకౌంట్స్కి సంబంధించిన వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలను బేస్ చేసుకొని మొత్తం మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు ఎక్కడెక్కడ ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఎలాంటి అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు అనేది వాళ్ళు స్క్రూటినీ చేస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో కొంతమంది దరఖాస్తు చేసుకునే సమయంలో అమెరికా వీసాకి ఒక 6 నెలలు ముందుగా ఫోన్ నెంబర్ని మార్చేయమంటున్నారు, ఈమెయిల్ని మార్చేయమంటున్నారు, సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మార్చేయమంటున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్కి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ని కంప్లీట్గా మార్చేయమని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ ప్రక్రియని కొంతమంది అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొత్తగా వచ్చినటువంటి ఏఐ టెక్నాలజీతోటి వాళ్ళు గతంలో ఉన్న అకౌంట్స్ని కూడా సెర్చ్ చేసేసి వాళ్ళు వీసాలని రద్దు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఈ సంవత్సరం ఈ సీజన్లో స్టూడెంట్స్ వీసాల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళ కోసం వెళ్ళేటువంటి వాళ్ళు అప్లై చేసుకునేటువంటి వీసాలు కానీ, అంటే పేరెంట్స్ అప్లై చేసుకునేటువంటి వీసాలు కానీ, అంటే టూరిస్ట్ వీసాలు లేదా H4 వీసాలు, ఇలాంటి వాటిల్లో 80% రిజెక్షన్ చేశారట. అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా, మేక్ అగైన్ అనేటువంటి నినాదం ట్రంప్ది. అలాగే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువగా అమెరికా వచ్చి ఉన్నారు, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలనేటువంటి కాన్సెప్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం స్టూడెంట్స్ వీసాలు ఆల్మోస్ట్ లేవు, 20% ఉన్నాయి. సోషల్ వెట్టింగ్, ప్రత్యేకించి ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు కూడా అమెరికా ప్రభుత్వాలను లేదంటే ఇతర ప్రభుత్వాలను లేదంటే పోస్ట్ మీరు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ని రీపోస్ట్ చేయటమో లేదంటే లైక్ చేసినా కానీ ఒకవేళ మీకు పోస్ట్ నచ్చి దాన్ని లైక్ చేసినా కానీ మీ వీసా రద్దు అయ్యే అవకాశం ఉంది. ఆ స్థాయిలో సోషల్ మీడియా వెట్టింగ్ చేస్తుంది అమెరికా ప్రభుత్వం. సో కాబట్టి మీకు వీసా కావాలి అని అంటే లేదా మీ వీసా రద్దు కాకుండా ఉండాలంటే సోషల్ మీడియా కంప్లీట్గా మీరు దూరంగా ఉండటమే క్షేమం, లేదంటే మీ వీసాలు రద్దు కావడం ఖాయం. సో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మీరు పడుతున్న ఇబ్బందులు ఏందో టోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.